పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. ఏపీలో కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా సాక్షి టీవీ ప్రసారాలు నిలిపివేయటాన్ని ఏపీ కేబుల్ ఆపరేటర్స్ జేఏసీ తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రస్తుతం తాము ఎదుర్కొంటున్న సమస్యలపై విజయవాడలో రాష్ట్ర స్థాయి ఎంఎస్ఓలతో కేబుల్ ఆపరేటర్లు అత్యవసర సమావేశం నిర్వహించారు. పే ఛానల్స్ వ్యవస్థ, ప్రభుత్వం తమకు సహకరించకపోగా ఇబ్బంది పెడుతున్నాయని ఏపీ కేబుల్ ఆపరేటర్స్ జేఏసీ అధ్యక్షుడు మిర్యాల శ్రీరామ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఛానల్స్ ఆపేయటం చాలా సమస్యగా మారిందని, కనెక్షన్స్ కోల్పోతున్నామని, ఫలితంగా తీవ్రంగా నష్టపోతున్నామన్నారు. ఛానల్స్ మీద నియంత్రణ ఎంఎస్ఓలకు అప్పగించాలని కోరారు. సాక్షి టీవీ ప్రసారాలు నిలిపివేయడంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఏపీ మల్టీ సర్వీసెస్ కేబుల్ ఆపరేటర్ల వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కె రామకృష్ణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సాక్షి టీవీ ఆపేయటం వల్ల కస్టమర్లు డీటీహెచ్లకు వెళ్లిపోతున్నారని, కింది స్థాయి కేబుల్ ఆపరేటర్లు ఆర్థికంగా నలిగిపోతున్నారని తెలిపారు. డీటీహెచ్ సోషల్ మీడియాలో న్యూస్ కంటెంట్లు విచ్చేస్తున్న తరుణంలో సాక్షి ఛానల్ను ఆపటం వల్ల ఏ విధమైన ఉపయోగం లేదన్నారు కె రామకృష్ణారెడ్డి. మా మీద పీడిస్తున్న వ్యవస్థ, పే ఛానల్ వ్యవస్థ కానీ గవర్నమెంట్లు కానీ ఏమి కూడా మాకు సపోర్ట్ చేయకపోగా ఈ ఛానల్స్ తీయడం పెట్టడం అన్నది కూడా మాకు చాలా సమస్యతో కూడుకున్న ఇబ్బంది కింద మాకు అనిపిస్తుంది. ఈ మీడియా ముఖాంతరాన్ని మేము తెలియజేసేది ఏంటంటే, ఈ ఛానల్స్ మీద నియంత్రణ అన్నది ఎవరికీ లేకుండా ఓన్లీ ఎంఎస్ఓలకి ఇచ్చేలాగా ఆ ఛానల్స్ తీసిన ఎఫెక్ట్ మా మీద పడి కనెక్షన్లు కూడా కోల్పోయే పరిస్థితి ఈరోజు మేము చూసుకుని, అంటే ఎన్ని విధాలైనా సరే ఇక్కడ సపరేట్ ఆపరేటరే పోతున్న విధానం కింద ఏర్పడింది. కాబట్టి అది మాత్రం తగ్గించుకోవాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు మళ్ళీ సాక్షి ఆఫ్ చేయడం వల్ల మళ్ళీ కొంత కనెక్టివిటీ ఇలాగ డీటీహెచ్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే టోటల్గా కింద స్థాయిలో ఉన్న ఆపరేటర్ ఆర్థికంగా నలిగిపోయి చాలా ఇబ్బందికరంగా మారాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీని చేత ఏంటంటే, ఏదైతే ఫ్రీ టు ఎయిర్ ఛానల్స్ ఉన్నాయో ఈ ఛానల్స్కి గవర్నమెంట్కి సంబంధం లేకుండా ప్రతి ఛానల్ కూడా ఓపెన్గా ఆన్ చేసేటట్టే గవర్నమెంట్ కూడా గుర్తించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి గవర్నమెంట్ రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఇదే రకంగా ఆపరేటర్ ఈ రోజుకి కూడా యూత్లో కప్పలాగా అలాగే ఉన్నారు తప్ప ఎక్కడ ఎదుగు బదుగు లేకుండా చాలా ఇబ్బందులు పడుతూ ఆపరేటర్ చాలా కింద స్థాయి నుంచి ఆ రోజుని 30 సంవత్సరాల క్రితం ఎలాగున్నాడో ఈ రోజు కూడా అలాగే ఉన్నాడు. దయచేసి ప్రభుత్వానికి కానీ ఎంఎస్ఓలకు కానీ లేకపోతే ఎవరికి కానీ మేము తెలియజేసేది ఏంటంటే, దయచేసి ఛానల్స్నే ఏది కూడా ఆపడం వల్ల ఏ విధమైన ఉపయోగం లేదు. జరగకముందు ఏ ప్రభుత్వం అయినా సరే న్యూస్లన్నీ కూడా ఇవాళ ప్రతి దాంట్లోనూ డిటిహెచ్లో వస్తున్నాయి, సోషల్ మీడియాలో వస్తున్నాయి. ప్రతి న్యూస్ ప్రతి ఒక్కళ్ళు కంటెంట్ అంతా చూస్తున్నారు, ఏది ఇక్కడ ఏం జరుగుతుందని. అలా చూస్తున్న సమయంలో ఇప్పుడు ఈ రోజున ఛానల్ ఆపడం వల్ల ఏ విధమైన ప్రయోజనం లేదని మా ఆపరేటర్లు అందరి తరఫున కూడా మేము అనుకుంటున్నాం. దయచేసి ఏ ఛానల్ కూడా ఆపకుండా ప్రతి న్యూస్ ఛానల్స్ కూడా ప్రజలకు అందుబాటులో పెట్టాలని చెప్పేసి గవర్నమెంట్ ద్వారా మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తాం.